ఏప్రిల్ 30 తేదీ తెల్లవారుజామున సింహాచలంలో చందన దినోత్సవం అనేది సంవత్సరానికి ఒక తూరు జరుగుతుంది. చందన దినోత్సవం అంటే చందనంతోనే ఆ నృసింహస్వామిని పూర్తిగా చందనంతోనే నింపుతారు. అది ఒక సంవత్సరం వరకు దాన్ని ఎవరు కూడా టచ్ చేయరు. ఏ దర్శనం కూడా చందనం దర్శనంతోనే చేసుకుని వెళ్ళిపోతారు. కానీ సంవత్సరానికి ఒక తూరి ఈ చందనం అనే దాన్ని పూర్తిగా తీసేసి నిజ స్వరూపాన్ని చూపిస్తారు. ఆ రోజు భక్తులు దాదాపు 2 లక్షలు కాదు 3 లక్షలు 4 లక్షల మంది కూడా కంటిన్యూగా రోజు తెల్లవారుజాము నుంచి వచ్చి దర్శనం చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పటి వరకు సింహాచలంలో ఎటువంటి సంఘటన నిన్న జరిగినటువంటి సంఘటన అంటే నిన్న 8 మంది గోడ కూలి చనిపోవటం అటువంటి సంఘటన ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఆ గోడ కూడా ఏ విధంగా కూలిందంటే కనీసం 10 రోజులకు ముందు గోడ 5-6 రోజుల ముందు గోడ కట్టడం, దానికి సిమెంట్ వేసారా మట్టి వేసారా కాంట్రాక్ట్కి ఇచ్చినారా ఎవరు చేసినారు అనేది లేకుండా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు ఇస్తే గబగబాని గోడ కట్టడం, అక్కడ భక్తులను డైవర్ట్ చేస్తే భక్తులు అక్కడ గోడ కింద పడి చనిపోవటం. ఆ చనిపోయినప్పుడు కూడా సాక్షాత్తు మాజీ కేంద్ర ముఖ్యమంత్రి గజపతి రాజు గారు వాళ్ళు సాంప్రదాయపరంగా ఫస్ట్ అతనే దర్శనం చేసుకుంటాడు. ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన గుళ్ళే ఉండడు, భరత్ గారు గుళ్ళే ఉండరు, పల్లా శ్రీనివాసులు ఉండరు. వాళ్ళందరూ కూడా ఏం జరిగిందని కూడా దాన్ని పర్యవేక్షించలేదు. అక్కడనే మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఉండరు. ఆమె కూడా హోమ్ మినిస్టరే కానీ దళిత హోమ్ మినిస్టర్ కాదు, ఆమె మన రాష్ట్రానికి హోమ్ మినిస్టరు. ఆమె ఎంతసేపు ఆ గోడ ఎప్పుడు కట్టినారు, అంతకుముందు ఆమె స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, గోడ ఎప్పుడు కట్టినారు ఎవరు పీరియడ్లో కట్టినారు అని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ అక్కడ ఉండేవాళ్ళు 6 రోజుల ముందుగానే గోడ కట్టినారంటే మళ్ళీ మనసు మార్చుకుని ఆ గోడకు సిమెంట్ ఇచ్చినారా పిల్లర్ ఇచ్చినారా కమ్మి పెట్టినారా అది ఎవరికి తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేయాలని ఒక ఆలోచనతో, ఎందుకంటే ఆమె వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పటి నుంచి చూస్తున్నాను ఆమె స్టేట్మెంట్ని. ఎంతసేపు చంద్రబాబు మన్నన పొందాలా ఆయన విశ్వాసాన్ని పొందాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టే తప్ప వేరే వాళ్ళు ఏ విధంగా చేసినా కానీ ఆయన పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డిని తిట్టే సంతోషపడతాడనే దృక్పథంతో ఆ జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే తప్ప ఆయనకు వేరే ఆలోచన కనబడలా. ప్రతి ఒక్కరూ గోవిందనామాలు చేసుకుని గోవిందా గోవిందని పోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే అందరూ కూడా జగన్నామాలు చేసుకుంటూ వాళ్ళు గడుపుతూ ఉండరు. నిన్న 8 మంది చనిపోతే కనీసం ఒక ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఇంకొకరు కానీ ఏమి జరిగిందో చూసేదానికి రాకుండా అక్కడ కళ్యాణం జరిగిన పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో అటెండ్ అయినారు. ఏమి జరిగిందని ఇంతవరకు కూడా రాలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెలిసిన వెంటనే సింహాచలానికి పోయినారు. అక్కడ పరిస్థితిని చూశారు. అక్కడ తల్లిదండ్రుల యొక్క ఆక్రందన ఏ విధంగా ఉందంటే ఒక తల్లి మాట్లాడుతున్నది. ఆ మాటలు మళ్ళీ వాళ్ళని వినమంటున్నాను. ఈనాడు జ్యోతి టీవీ పైన కూడా చూడమంటున్నాను. ఆ తల్లి ఏం మాట్లాడుతున్నదే, నా బిడ్డ చదువుకున్నాడు, ఇంజనీర్ అయినాడు, నా బిడ్డ ఈ కూటమి ప్రభుత్వం కోసం వచ్చి కష్టపడినాడు, మేమందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినాము, మేము వేసి మా బిడ్డని పోగొట్టుకున్నామని ఆ ఆక్రందన అంత కాదు. ఇంకొక తండ్రి ఏమంటున్నాడంటే నా బిడ్డలు చదువుకున్నారు, నా కంపెనీ పెట్టినారు, ఒక్కొక్కరు 20 మంది 30 మందికి ఉద్యోగులు ఇప్పించినారు, అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నాను, ఇంత లోపల ఈ కూటమి ప్రభుత్వం అజాగ్రత్తలో జరిగిందన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగేదానికి కారణం ఈ కూటమి ప్రభుత్వమే, ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యమే. ఇది నిజంగా ఒక ఇన్సిడెంట్గా నేను అనుకోను, కానీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమే దీనికి కారణం జరిగింది. ఇది ఒకటే కాదు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించాలా, జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని ఓదార్చి 1 కోటి రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు 25 లక్షలు ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. అదే మీకు అందరికి కూడా తెలుసు. మనకు 2000లో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయినప్పుడు దాదాపు 13 మంది చనిపోయినారు. వెంటనే మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మానవ దృక్పథంతో ఆడిపోవటం, చనిపోయిన వారి కుటుంబాన్ని ఏ విధంగా చూశాడంటే కంపెనీ చేసిన పొరపాటు, కంపెనీ వల్లనే ఈ పొరపాటు జరిగిందని గుర్తించి వాళ్ళకి కనీసం ఒక్కొక్కరికి ఇంత ఎక్స్గ్రేస్ ఇవ్వమని చెప్తే కంపెనీ ద్వారా
120 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేస్తూ 60 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసే కార్యక్రమం చేశారు. ప్రభుత్వ తరఫున ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్లి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా భరోసా ఇచ్చాడంటే 25 లక్షలు చంద్రబాబు నాయుడు 1 కోటి రూపాయలు ఇవ్వాలా, ఆయన 25 లక్షలు ఇస్తున్నాడు, ఇచ్చిన వెంటనే మీకు 75 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తానని చెప్పేసి భరోసా కూడా ఇవ్వటం, వాళ్ళకి ఒక భరోసా కూడా ఇచ్చిన కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, ఈనాడికి, జ్యోతికి, టీవీ5కి, ఆ కూటమి సభ్యులకి అందరూ కూడా నా విజ్ఞప్తి ఏమంటే 2015లో ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు గోదావరి పుష్కరాల్లో ఆయన ఒక సినిమాల్లో మాదిరిగా సినిమా షూటింగ్ మాదిరి పెట్టుకుని అక్కడ కొన్ని లక్షల మంది అప్పుడు కూడా గోదావరి పుష్కరాలకు వస్తారు. అక్కడ ఆయన స్నానం చేసి దాన్ని ఒక షూటింగ్ గా తీసుకుని రావటం, అక్కడ తొక్కిసలాట్లు అవటం, అక్కడ 29 మంది చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కాదు కదా, ఏదీ లేకుండా వాళ్ళని గాలికి వదిలేశారు. అదేవిధంగా 2016లో కూడా కొండపైన క్యూలో విద్యుత్ షాక్ అయితే 2 మరణించారు. వాళ్ళకి కూడా ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. 25లో తిరుపతిలో మన బ్రహ్మోత్సవం రోజు తొక్కిసలాట అయింది. ఆ బ్రహ్మోత్సవం కూడా ఏ విధంగా అంటే జనరల్ గా బ్రహ్మోత్సవాన్ని ఏ విధంగా చేశారంటే రకరకాలైన ఆలోచనలు చేసి ఆ బ్రహ్మోత్సవాన్ని కింద పిలిగ్రిమ్స్ అంటే ఆ యాత్రికులకంతా అక్కడికి పోతే అక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా అక్కడ టికెట్లు ఇష్యూ చేసినారు. దాంట్లో 6 మంది పేదవాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఊరిక అయ్యో పాప అని చెప్పండి, తప్పు జరిగిపోయిందని చెప్పండి అని చెప్తే అదే ఈఓ గారు వాళ్ళు కూడా తప్పు జరిగిపోయింది, ఏమో అనుకోవద్దండి, పోయిన ప్రాణాలు మళ్లీ వస్తుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క మానవత్వాన్ని ఏ విధంగా మనం చెప్పాలనో నాకు అర్థం కాల. అదేవిధంగా లడ్డు విషయం, ఎందుకంటే కూటమి అంటేనే మనం ఓట్లు ఎప్పుడు మతపరంగా, కులపరంగా, పార్టీ పరంగా ఓట్లు అడిగినాము, హిందూ మతం ఉద్ధరిస్తున్నామనే ఒక దృక్పథంతోనే ఒక సనాతన ధర్మం అంటే ఒకరు వెంకటేశ్వర స్వామి అంటే ఇంకొకరు మతపరంగా ఓట్లు అడిగారు, కులపరంగా ఓట్లు అడిగారు, పార్టీ పరంగా ఓట్లు అడిగారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా ఆయన దాదాపు 1000 కాళ్ల మండపాన్ని కొండపైన కంప్లీట్ గా రిమూవ్ చేశారు. అప్పుడు మతాల్లో అడ్డుకు రాలా. ఇదే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి ఇప్పుడు అయినప్పుడు లడ్డు వ్యవహారం వచ్చింది. ఆ లడ్డు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో లడ్డులో కల్తీ జరిగింది, ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా అందరూ కూటమిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఇది కల్తీ అయిపోయింది, దీనిపైన భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు. కానీ సుప్రీంకోర్టు దానిపైన ఎంక్వైరీ పెట్టి అది ఎంక్వైరీలో అది లేదు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి కూడా దానిపైన ఎక్స్ ఎంపీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు ఆయన కూడా కోర్టుకు పోయినాడు. ఇప్పుడు కోర్టుల మొట్టికాలేసే లోపల దాని గురించి ఏమి మాట్లాడకుండా కంప్లీట్ గా నిలిపేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయించి ఎంతసేపు ఈ మతాలను రెచ్చగొట్టి హిందూ మతాన్ని ఉద్ధరిస్తామంటారు, హిందూ మత గుళ్ళు కంప్లీట్ గా తీసేస్తారు.